హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్ రూపంలో అందజేస్తున్నానండి. ఇప్పటి వరకు 35 క్లాసులు చెప్పుకున్నాము. ఇది 36వ మోడల్ పేపర్. ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ కూడా అప్డేట్ చేస్తున్నాను. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? అంతేకాకుండా ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చేసినవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మన యాప్లో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మంచి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాము. అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లైక్స్ 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం మన వీడియోని. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి. దాదాపు 10,000 వరకు. రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు వితిన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. మంచి అవకాశం ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో సరికాని జత ఏది? క్రింది వాటిలో సరికాని జత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ తప్పెటగుళ్ళు, కోలాటం, వీరనాట్యం. ఒడిషా చౌ, ఒడిస్సీ, పైంకా, మునారి. మణిపూర్ రాసలీల, ఫుంగ్, చోళం, లవ్, షా. మరి ఏ రాష్ట్రానికి సంబంధించినది సరి అయినది కాదు? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నృత్యాలు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైన సమాధానమే. ఓకేనా? 1 క్వశ్చన్ కంపల్సరిగా ఈ టాపిక్ నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది. 1 కాదండి, లాస్ట్ టైం ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్లో 3 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వన్, 2022 సంవత్సరానికి G20 సమావేశము ఎక్కడ జరిగింది? సరైన సమాధానము ఆప్షన్ 1 అండి. బాలి, ఇండోనేషియాలో జరగడం అయితే మనము చూడవచ్చు. బాలి రాజధాని ఏంటి? ఇండోనేషియా రాజధాని ఏంటి? బాలి. ఇక్కడే మరి మనకు ఈ సమావేశం జరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రస్తుత సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? రీసెంట్ క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 4, జియోఫ్ అలార్డిస్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ సీఈఓగా అయితే కొనసాగడం మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పేటా ఓస్కార్ అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 2, బ్రాడ్లీ కూపర్ అనేటువంటి వ్యక్తికి పేటా అవార్డు అయితే రావడం జరిగింది. అంటే ఏవైతే జంతువులు ఉంటాయో మరి సాధు జంతువులు, వాటిని లైక్ కుక్కలు కావచ్చు, వాటన్నిటిని కూడా చేరదీసినందుకు గాను ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. షోడాస మహాజనపదాలు ఆవిర్భవించడము, జైన బౌద్ధ మతాలు జనించడము, పారశీక గ్రీకు దండయాత్రలు జరగడము. అన్నీ కూడా సరైన సమాధానమే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాని ఆన్సర్ ఏంటో మరి ఇప్పుడు మీరే చెప్పాలి. క్వశ్చన్ ఏంటి అంటే, బౌద్ధ మతానికి
ప్రధానమైనవి బౌద్ధమత పవిత్ర గ్రంథాలు ఏంటి? సో 3 ఉంటాయి అవి. ఆ మూడింటిని ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదా బౌద్ధ మతం అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇంపార్టెంట్. సో లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని. సో ఆన్సర్ వచ్చేసి 15 అండి. చాలామంది 33+1 పెట్టేశారు. 33+1 ఏంటి? సుప్రీంకోర్టులో. ఓకేనా, 33 మంది న్యాయమూర్తులు ఉంటారు, ఒకరు ప్రధాన న్యాయమూర్తి. ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానంలో అలా కాదు, 15 మంది ఉంటారు. ఓకే, సో మరి ఇక్కడ బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో అధికారికంగా గుర్తించబడిన భాషలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 22 భాషలైతే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశ స్మారక కట్టడమైన గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? గేట్వే ఆఫ్ ఇండియా 67వ ఆప్షన్ 1 ముంబైలో కలదండి. ముంబైలో కలదు గేట్వే ఆఫ్ ఇండియా. ఇండియా గేట్ ఎక్కడ ఉంటుంది మరి? ఢిల్లీలో ఉంటుంది. గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుందంటే ముంబైలో. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సార్క్లో సభ్య దేశము కాదు. ఏంటి మరి? ఏ దేశం సభ్య దేశం కాదు అని చూసినట్లయితే ఆప్షన్ 4 శ్రీలంక కాదు. ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఈ సార్క్లో సభ్య దేశంగా ఉంటుంది. మరి సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కాఠ్మండ్, నేపాల్. ఓకే, కాఠ్మండ్ నేపాల్లో ఉందండి. నేపాల్ కూడా ఇందులో సభ్య దేశంగానే ఉంటుంది. నెక్స్ట్ వన్, పిల్లల విద్య ఆరోగ్యం పెంచుటకు పనిచేసే యుఎన్ఓ బ్రాంచ్ ఏది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ అని అర్థం. పిల్లల యొక్క విద్య మరియు ఆరోగ్యం కోసం పాటుపడేది. ఆన్సర్ ఆప్షన్ 1 యూనిసెఫ్ అండి. దాన్ని ఏమంటారు? యూనిసెఫ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. యునెస్కో కూడా యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థనే. యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచ వారసత్వ సంపదను కాపాడడానికి ఇది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, గేట్వే ఆఫ్ కర్ణాటకగా ఈ క్రింది ఏ పోర్టును పిలుస్తారు? గేట్వే ఆఫ్ కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూ మంగళూర్. ఏంటి ఫ్రెండ్స్? న్యూ మంగళూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆస్కార్ అవార్డు సాధించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 భానువతయ, కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో. డిఆర్డిఓకి చెందిన అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ అనురాగ్. సో గ్రూప్ వారు రూపొందించిన కంప్యూటర్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 3 అండి, ఫేస్ అంటారు. దాన్ని ఏమంటారండి? ఫేస్ అనేటువంటి పేరుతో సూపర్ కంప్యూటర్ రూపొందించడం అయితే జరిగింది. అనురాగ్ దాని పేరు. నెక్స్ట్ వన్, మరి భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే పరం. నెక్స్ట్ వన్, వేరు మొగ్గలు ఈ క్రింది వాటిలో కనిపిస్తాయి మనకి. వేరు మరియు మొగ్గలు 73 ఆప్షన్ 1 అండి. కరివేపాకు మరియు వేపలో వేరు మొగ్గలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్, నార్వేకు చెందిన అముండ్సేన్ దక్షిణ ధృవాన్ని ఏ సంవత్సరంలో చేరుకున్నారు? దక్షిణ ధృవాన్ని చేరిన మొట్టమొదటి వ్యక్తి అండి అముండ్సేన్. నార్వేకి చెందిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 1911వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఓఐసిని విస్తరించండి. ఆప్షన్ 1 ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్. ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. స్పిరిట్, మెసెంజర్, వీనస్ ఎక్స్ప్రెస్, కేసిని. మరి ఏ గ్రహాన్ని అన్వేషించడానికి వీటిని ప్రయోగించడము జరిగింది? 76 ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. స్పిరిట్ అనేది అంగారక గ్రహము. మెసెంజర్ అనేది బుధుడు. నెక్స్ట్ వీనస్ ఎక్స్ప్రెస్ అంటే శుక్రుడు. కేసిని అంటే శని గ్రహము. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పాలీషాకరైడ్ ఏది? పాలీషాకరైడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పిండి పదార్థాన్ని పాలీషాకరైడ్ అంటాము. గ్లూకోజ్ అనేది రక్తంలో ఉండేటువంటి చక్కెర. ఫ్రక్టోజ్ అనేది తేనెలో ఉండే చక్కెర. దీన్ని హనీ షుగర్ అంటాం, ఫ్రూట్ షుగర్ అని కూడా పిలుస్తాం.
సుక్రోజు మరి టేబుల్ షుగర్ అండి, చెరుకులో ఉండే చక్కెర. ఓకే, చక్కెరలో ఉండేటువంటి చక్కెరనే సుక్రోజ్ అంటాం. లాస్ట్ మోడల్ పేపర్లో క్వశ్చన్ అడిగాను. ఓకే, ఏంటి, మానవ శుక్రకణాన్ని నడిపించడానికి, అది ముందుకు ప్రయాణించడానికి దానికి శక్తిని అందించేటువంటి చక్కెర ఏది అంటే లాక్టోస్. పాలలో ఉండేటువంటి చక్కెర ఏది అని అడిగాను, దాని పేరు ఏంటంటే లాక్టోజ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణము. ఆప్షన్ 4 బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడమే దీనికి గల కారణము. నెక్స్ట్ వన్, ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఏంటి? ఫెర్రో అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి, కోబాల్ట్, ఫెర్రస్, నికేల్. నెక్స్ట్ వన్, ఆక్సిన్ అనగా ఏంటి? ఆక్సిన్ ఆప్షన్ 2 పెరుగుదల చేసేటువంటిది ఒక హార్మోన్నే యాక్సిన్ అంటాము, మొక్కల్లో కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ వన్, భూలోక స్వర్గంగా అంటూ ఉంటే ఇది అదే అని ఎక్కడ వ్రాసి ఉంది? భూలోక స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని దేనిపైన రాస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ 4 దివానీ ఖాస్ భవనము. దివానీ ఖాస్ అనేటువంటి భవనము భూలోక స్వర్గంగా అభివర్ణించడం జరిగింది. నెక్స్ట్ వన్, అవధాక్రమణ చేసిన గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ. షాజహాన్ కాలంలో మొఘలులు కోల్పోయిన ప్రాంతం ఏది? ఆప్షన్ 3 కాందహార్. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ పుస్తక రచయిత ఎవరు? ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ ఆప్షన్ 4 ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. 85 ఆప్షన్ 4 అండి, తిలక్ సత్యశోధక సభ తప్పుగా ఉందండి ఇది. మరి జన్నులాల్ బజాజ్ వార్దాలోని సత్యాగ్రహాశ్రమం, నౌరోజీ బొంబాయి అసోసియేషన్, లాలా లజపతి రాయ్ లాహోర్లోని నేషనల్ స్కూల్, తిలక్ సత్యశోధక సభ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 86 ఆప్షన్ 4 అన్నీ సరైనవే. భారత చెరుకు పరిశోధనా సంస్థ లక్నోలో కలదు, ఉత్తరప్రదేశ్. ఇక్రిసాట్ హైదరాబాద్లో కలదు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. హాకీ బ్యాట్ తయారీలో ఉపయోగించే కలప మల్బరీ, క్రికెట్ బ్యాట్ తయారీలో ఉపయోగించే కలప విల్లోస్, అగ్గిపుల్లలు మరియు ప్యాకింగ్ బాక్సుల తయారీలో ఉపయోగించే కలప ఫర్, సిల్వర్ ఫర్. మరి ఏది సరైనది అంటే ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. గంగా నది డెల్టాను డిజిటల్ డెల్టా అంటారు. మహానది డెల్టాను లోబెల్ డెల్టా అంటారు. మిసిసిపి నది డెల్టాను పక్షిపాద డెల్టా అని పిలుస్తారు. సరైన సమాధానం అన్నీ కూడా సరైనదే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అనేది అంటారండి సుందర్బన్ డెల్టా అని ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. టిటి కాకా, సూసో, సారో, కోచా, జూనిచ్. మరి ఎక్కడ ఉన్నాయి ఇవి? సరస్సుల పేర్లు అండి, ఇవి వెరైటీగా ఉన్నాయి కదా, ఏవో అనుకోకండి, సరస్సుల పేర్లు. ఆన్సర్ ఆప్షన్ 1 చూద్దాము. టిటికాకా బొలివియా పెరూల మధ్య ఉంది, ప్రపంచంలోని అతి ఎత్తులో ఉండేటువంటి సరస్సు ఇది. సూసో బొలివియాలో ఉంది. సారో కోసా ఎక్కడుంది? పెరూలో ఉంది. జూనిన్ అనేది కూడా పెరూలోనే ఉంది. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏది అభయారణ్య పరిరక్షణకు మేలైన పద్ధతి? ఆప్షన్ 3 అండి, స్థానికులకు పరిమిత హక్కులు అంటే పశువులను మేపడం వంటివి అనేది మేలైన పద్ధతిగా అయితే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వానిలో ఓజోను క్షీణతను నివారించడానికి అంతర్జాతీయంగా కుదిరిన అతిపెద్ద ఒప్పందము. ఓజోను పొర రక్షణకు O3 అంటామండి మనం. ఓకేనా, మరి ఓజోను రక్షణకు కుదిరినటువంటి ఒప్పందం పేరు ఏంటంటే ఆప్షన్ 1 మ్యాట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వన్, స్మార్ట్ ఫోన్ల వ్యర్థాలను పునఃచక్రీకరణ చేసినప్పుడు లభించే మూలకము అంటే రీసైకిల్ చేసినప్పుడు లభించే మూలకము. 92 ఆప్షన్ 2 అండి, కోబాల్ట్ అనేది లభిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రిని ఎంపిక చేసేటప్పుడు రాష్ట్రపతి క్రింది వారిని ఎంపిక చేయాలి. ఎవరిని ఎంపిక చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 4
లోక్సభలో అత్యధిక సభ్యులున్న పార్టీ లేదా కూటమి యొక్క నాయకుడు. ఓకే, ఒకవేళ కూటమి లేకుంటే సో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వారిని మాత్రమే తీసుకోవలసి అయితే ఉంటుంది. ఒకవేళ కూటమి లేకుంటే వారంతా కూడా ఒక కూటమి ఏర్పడి ఎవరినో ఒకరిని మళ్ళీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది అనుకోండి, పార్టీలోనే ఎవరో ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు, రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. ఒకవేళ మరి ఎవరికి మెజారిటీ రాకుంటే అన్నీ కలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడుతుంది. హంగ్ పార్లమెంట్ అంటాం దాన్ని మనం. సో అలా కూడా ఏర్పడి ఎవరినో ఒకరినైతే ప్రధానిగా చేస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ప్రాథమిక హక్కులు మార్పుకు అతీతమైనవి. కొన్ని ప్రాథమిక హక్కులు మాత్రమే రాజ్యాంగము రక్షణ ఇస్తుంది. చట్టబద్ధమైన హక్కులు మరియు ప్రాథమిక హక్కుల మధ్య వ్యత్యాసం లేదు. ప్రాథమిక హక్కులు సాకారాత్మకము మరియు నకారాత్మకముగా ఉంటాయి. 94 ఆప్షన్ 4 అంటే ప్రాథమిక హక్కులు సాకారాత్మకముగాను మరియు నకారాత్మకముగాను ఉంటాయి అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే వీటికి రక్షణ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం వీటిని అదుపు చేసే నియంత్రణ కూడా ఉంటుంది అని అర్థము. ఓకేనా. నెక్స్ట్, అత్యవసర పరిస్థితుల్లో రద్దు అవుతాయి కదండి, అలా. ఒక వ్యక్తి ఓటు వేసే హక్కును భంగం కలిగితే బాధితుడు హైకోర్టుకు వెళ్ళి రక్షణ పొందే అవకాశాన్ని క్రింది రాజ్యాంగపు నిబంధన కల్పించింది. ఆప్షన్ 1 అండి, నిబంధన 226 ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ ఆదేశిక సూత్రం భారత రాజ్యాంగంలో ప్రారంభంలో లేదు? ఏం లేదండి, ఉచిత న్యాయ సలహా అనేది లేదు. ఇప్పుడు ప్రతి కోర్టులో కూడా ఉచిత న్యాయ సలహా పొందొచ్చు మనం వెళ్ళి. ఓకేనా. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక న్యాయవాది ఉంటారు అక్కడ. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చేందుకు రూపొందించిన కృషోన్నతి యోజన పథకము పరిధిలోని పథకాలు ఏవి? అంటే ఏ పథకాలు ఈ పరిధిలో ఉన్నాయని అర్థము. ABCD అండ్ E అన్నీ కూడా ఉన్నాయి, చూద్దాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, వాణిజ్య పంటలు. నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ ఫార్మ్స్. సాయిల్ హెల్త్ కార్డ్స్. నేషనల్ స్కీమ్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్స్ డెవలప్మెంట్ బ్యాంక్. అన్నీ కూడా సరైనవే. వీటన్నిటిని కూడా కృషి ఉన్నతి యోజన పరిధిలోనికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 25న ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు 3 విడతల్లో అందించే ఆర్థిక సహాయంలో మొదటి విడతగా 2,000 ఏ నెల కాల వ్యవధికి అందించనున్నారు? 98 ఆప్షన్ 4 అండి, 2018 డిసెంబర్ 12 నుంచి 19 మార్చి 31 వరకు. ఓకే. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ దీనిని చేయదు. ఏం చేయదండి నీతి ఆయోగ్? మరి ఆప్షన్ 2, అవసరం ఉన్న రాష్ట్రాలకు వనరులను కేటాయిస్తుందా అండి? వనరులు కేటాయించే బాధ్యత మరి నీతి ఆయోగ్కు ఉండదు. ప్రణాళికను రూపొందించే వరకు మాత్రమే దీని పరిధి. మరి వనరులను కేటాయించేది ఎవరు అని చూసినట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఓకే. నెక్స్ట్ వన్, సెజ్ల ప్రత్యేక ఆర్థిక మండలి విషయంలో ఇచ్చిన సమాధానాలలో ఏది సరికాదు అంటున్నారు. సరికాదంటే ఏంటంటే ఆప్షన్ 4 చూద్దాం. సెజ్ను ప్రధానంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పాటు చేస్తారా? ఉపాధి అవకాశాల కోసమే కాదండి. ఓకేనా. ఏంటి? ఆర్థిక పరమైనటువంటి సుస్థిరతను సాధించడానికి. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఏదైతే ఒక రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేస్తున్నారో ముఖ్యంగా ఆర్థిక సుస్థిరత కోసం దీన్ని స్టార్ట్ చేస్తారు. సో ఉపాధి అనేది సెకండరీ అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అంతేకాకుండా వీడియో లింక్, ఈ యొక్క PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.